హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బ్యాంగిల్ సెట్‌ని అయితే చేస్తున్నానండి. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్‌లో అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ బ్యాంగిల్స్‌కి థ్రెడ్‌ని అయితే చుట్టి పెట్టానండి. రౌండ్ అండ్ ఐ షేప్ కుందన్స్‌ని అయితే అంటిస్తున్నానండి. ఫస్ట్ రౌండ్ షేప్ కుందన్ అయితే సెంటర్‌లో పెట్టానండి. నెక్స్ట్ ఐ షేప్ కుందన్స్‌ని ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని అయితే పెడుతున్నానండి. నెక్స్ట్ మళ్ళీ అలానే రౌండ్ షేప్ కుందన్స్ అండ్ ఐ షేప్ కుందన్స్‌ని అలానే చూసి సర్దుకొని అయితే నీట్‌గా పెట్టుకుంటున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ బ్యాంగిల్స్‌ని మేకింగ్ చేసుకోవడం. ఇందులో నేను ఓన్లీ రౌండ్ అండ్ ఐ షేప్ కుందన్స్‌నే యూజ్ చేశానండి. పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో అయితే చేస్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నేను ఈ బ్యాంగిల్స్‌ని అయితే శారీ మెంక్ చేస్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. చూద్దాము ఈ కలర్ కాంబినేషన్‌ని ఎంతమంది ఇష్టపడుతున్నారు. సో ఇలా గ్యాప్ రాకుండా చూసుకుంటూ బ్యాంగిల్ మొత్తం అంటించుకున్నాను. ఇలానే 4 బ్యాంగిల్స్‌ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. చూసారా ఎంత బాగున్నాయో 4 బ్యాంగిల్స్ కూడా. ఇప్పుడైతే గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. టోటల్ 8 బ్యాంగిల్స్ మొత్తం ఇవి. గ్రీన్ కలర్ బ్యాంగిల్కి ఫుల్ డిజైన్ అయితే అంటించట్లేదండి. ఈక్వల్ గ్యాప్ వచ్చేలా చూసుకొని 3 స్టోన్స్ అయితే అంటిస్తున్నానండి. ఇలా సింపుల్గా బాగుంటుందని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తానికి ఈక్వల్ గ్యాప్ వచ్చేలాగా అయితే ఖచ్చితంగా చూసుకోవాలండి. చూసుకొని అయితే స్టోన్స్ని అయితే అంటించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చివరి వరకు చూసి కామెంట్ అయితే చేయండి. ఇలా 8 బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. 8 బ్యాంగిల్స్ చూసారా చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు సెట్లా అయితే పెడుతున్నానండి. చూసారా ఎంత బాగున్నాయో సెట్ మొత్తం కూడాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.